ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ పై నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కేటీఆర్ గారి ఆదేశాల మేరకు 29 నాడు తలపెట్టినటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఎట్లా చేద్దాము అన్న దాని మీద మాట్లాడటానికి జీవన్ రెడ్డి గారి అధ్యక్షతన సన్నాహక సమావేశం పెట్టుకోవడం జరిగింది। అయితే ఇంతకుముందు గణేష్ గారు అన్నట్టు నిజామాబాద్ జిల్లాలో నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులకు ఎటువంటి కూడా కొరత లేదు। ఊరికే సన్నాహక సమావేశం అంటేనే హాల్ నిండిపోయేంత ముఖ్య కార్యకర్తలు ఇవాళ ఇక్కడికి వచ్చినారు। సన్నాహక సమావేశం అంటే 20 మందో 30 మందో 50 మందితో చేసుకునే సమావేశం। స్టేజ్ మీదనే 50 మంది నాయకులు ఉన్నారు, ఇక్కడ హాల్ దాదాపు నిండిపోతున్నది। అంటే అధికార మదంతో ఎవరైతే పిచ్చివాగుడు వాగుతున్నారో, కారుకూతలు కూస్తున్నారో, వాపును బలుపు అనుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ గురించి, వారికి మనం చెంప చెల్లు నాడు మన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలా, దానికి మనందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నాను। ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వాన్నే కనుమరుగయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు। ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు। తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్లు తీసుకొని మీది కొరికినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి। ఆయనకు తెలంగాణ తెలియదు, తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు। అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ అస్తిత్వానికే ఒక ప్రమాదంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు। ఒక్కటి రెండు విషయాల్లో కాదు, అనేక విషయాలు మనందరం దేవతామూర్తిగా భావించినటువంటి తెలంగాణ తల్లిని సమూలంగా మార్చేసింది। ఉద్యమ ప్రస్థానంలో 15 సంవత్సరాలు మనం ఏ తెలంగాణ తల్లినైతే పూజించినామో ఆ తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసి ఇంకో ఏదో ఒక రూపం ఇవాళ ప్రజల మీదకి రుద్దాలని చూస్తూ ఉన్నాడు। ఇవాళ ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ యొక్క కార్యదర్శి సలహాదారు ఎవరు అంటే నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఎవరైతే ఉన్నాడో, ఆంధ్రాలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చి ఇవాళ మన రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సలహాదారుగా పెట్టుకున్నాడు। చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇటు పంపించిండు అన్నట్టు। అంటే మన గోదావరి నీళ్ళని, మన కృష్ణా నీళ్ళని మన గాకుండా చేయటానికి ఏ డిపార్ట్మెంట్ అయితే కొట్లాడాలనో ఆ డిపార్ట్మెంట్ సలహాదారే ఇవాళ ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు। ఎవరైతే మన నీళ్ళని దోచుకుపోవటానికి చూస్తున్నారో, తెలంగాణ గోదావరిని, తెలంగాణ కృష్ణమ్మని అటు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర ప్రభుత్వం మళ్లించుకొని పోయటానికి చూస్తున్నదో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సినటువంటి మన శాఖ, ఇరిగేషన్ శాఖ, ఆ శాఖకు సలహాదారుగా మొన్నటిదానికి అక్కడ పనిచేసి ఇరిగేషన్ సెక్రటరీని తీసుకొచ్చి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి। ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా? మన తెలంగాణ తల్లిని మార్చేసిండు, మన గోదావరి కృష్ణా నీళ్ళని మలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తీసుకొచ్చి వాళ్ళ ఆ శాఖ మీద పెట్టిండు। అంటే ఇంకా అటు పోవాలన్నట్టు
ఇట్లా అనేక కేసీఆర్ అమరవీరుల కోసం అమరవీరుల్ని స్మరించడానికి తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అనేక మంది అమరవీరుల వాళ్ళని గుర్తు చేసుకోవటానికి హైదరాబాద్ నడుబొడ్డున సెక్రటరియట్ ముంగాట తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని నిర్మిస్తే మనం ఉన్నప్పుడే అది ప్రారంభోత్సవం చేస్తే ఇవాళ దానికి తాళాలు వేసి పెట్టింది. అంటే తెలంగాణ అమరవీరులను స్మరించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రబన్ని చేసి పెట్టింది. వాళ్ళ ఎవరిని ఓనిస్తలేడు ఆడికి. అంటే పోతే తెలంగాణ ఉద్యమం గుర్తుగా వస్తుంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తే కేసీఆర్ గుర్తుకు వస్తాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గుర్తుకు వస్తే వాడి పీఠం కదులుతుంది. అందుకోసమని దానికి తాళం వేసి పెట్టేది. ఇట్లా అనేక రకాలుగా ఇక పక్కోడొకడున్న ఒక ఎమ్మెల్యే ఇంకేందా పొద్దుదాకా తెలంగాణ అంటున్నాడు ఆయన. బీజేపీ ఆయన తెలంగాణను కూడా అనద్దట. ఒక ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి ఇవాళ తెలంగాణ పదాన్ని కూడా ఎందుకు మాట్లాడాలన్న మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి తెలంగాణ పదం లేకుండా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేకుండా, తెలంగాణ ఆత్మగౌరవం లేకుండా మళ్ళీ ఆంధ్రలో మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధపడుతున్న సందర్భంలో ఇవాళ తెలంగాణను తెచ్చిపెట్టినటువంటి కేసీఆర్ గారి దీక్షా దివస్ని బ్రహ్మాండంగా జరుపుకొని ప్రతి తెలంగాణ బిడ్డ ఒకసారి గుర్తు చేసుకునే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. దీక్షా దివస్ మంచిగా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఇందుకోసం చేసుకోవాలి. తెలంగాణని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇటు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా ఆ సందర్భంలో తెలంగాణ స్ఫూర్తి ఉంది. ఇక కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి 14 రోజులు అన్నం నీళ్లు మానేసి దీక్ష బట్టి ఇచ్చినటువంటి తెలంగాణ ఆ దీక్ష ఏ రోజైతే ప్రారంభం చేసినాడో 29 నవంబర్ 2009వ సంవత్సరం ఆ దినాన్ని గుర్తు చేసుకొని కేసీఆర్ చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందుకోసమే ఇవాళ మనం దీక్షా దివస్ని గొప్పగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు మండల పార్టీ అధ్యక్షులకు, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడికి, అట్లాగే నిజామాబాద్లో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులకి, గౌరవ మాజీ శాసనసభ్యులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మేయర్ గారికి తప్పకుండా మన 33 మండలాలు ఉన్నాయి. 100 మంది కార్యకర్తలు, మన ముఖ్య నాయకులు కార్యకర్తలు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మండలం నుంచి 100నే, ఎక్కువ లేదు. అట్లే నిజామాబాద్లో ఉన్నటువంటి డివిజన్లో ప్రతి డివిజన్ నుంచి 50 మంది, దాదాపు 5,000 మందితో మనం ఈ దీక్షా దివస్ని 29 నాడు ఇక్కడే నిజామాబాద్ ఈ పార్టీ ఆఫీస్ ప్రాంగణంలోనే మనం బ్రహ్మాండంగా చేసుకోవటానికి మనందరం కూడా సమాయత్తం కావాలా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆంధ్రలో మోచేతి నీళ్లు తాగేటోళ్లకు కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రలో మోచేతి నీళ్లు తాగే రేవంత్ రెడ్డికి ఇగో తెలంగాణ ఎందుకు అన్నటువంటి ఎమ్మెల్యే, పక్క ఎమ్మెల్యే, అటువంటి వాళ్లకు అందరూ కూడా కళ్ళు తెరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దీక్షా దివస్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసి వాళ్ళందరికీ చెమటలు పట్టియాలని చెప్పి నేను మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. కాబట్టి దీని ప్రాముఖ్యత ఉన్నది వాళ్ళ. అందుకే కేటీఆర్ గారు మనకు ఆదేశించినాడు, మీరు సన్నాహక సమావేశం పెట్టుకొని అందరూ మంచిగా మాట్లాడుకొని బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి ఆ త్యాగాన్ని 14 సంవత్సరాలు తెలంగాణ కోసం
అన్ని పదవుల్ని వదులుకొని తనకున్నటువంటి రాజకీయ పదవులన్నింటినీ వదులుకొని తెలంగాణ కోసం ఏకైక వ్యక్తిగా బయలుదేరి పోరాడినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్. తెలంగాణ ఇస్తామో అని చెప్పి 2004లో మనకు తెలంగాణ ఇస్తామో అని చెప్పి ఇవ్వకుండా దాటవేస్తున్న సందర్భంలో ఇట్లయితే లాభం లేదు, ఇక నేను అమరణ దీక్షకే కూర్చుంటా, నా ప్రాణం పోవుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాల అని చెప్పి 29 నవంబర్ 2009వ సంవత్సరంలో కేసీఆర్ గారు దీక్ష కూర్చున్నాడు. ఆ రోజుని మనం ఇవాళ గొప్పగా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నా. ఓకేనా? మండలానికి 100, నిజామాబాద్లో డివిజన్కి 50. ఓకేనా? మండల పార్టీ అధ్యక్షుడు. ఇకపోతే పంచాయతీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. మీరందరూ ముఖ్య నాయకులు కాబట్టి దాని విషయంలో కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీ ఎన్నికలు పెట్టినాడు. ఇప్పుడు ఇంతకు విజయ్ గౌడ్ గారు అన్నారు, రేపటి నుంచి బోధన్ డివిజన్లో 27 నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. 30వ తారీఖు నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం స్టార్ట్ అవుతా ఉన్నాయి, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్. 3వ తారీఖు నుంచి ఆర్మూర్ రెవెన్యూ డివిజన్, ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాలు నామినేషన్లు మొదలవుతాయి. నిన్న షెడ్యూల్ ఇచ్చినారు. ఇక్కడ ఏం చేస్తున్నాడైనా, మొన్న జూబ్లీహిల్స్లో జరిగింది ఏంది, అన్ని సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది. టీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ పోతుంది అని భయం పట్టుకుంది. భయం పట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా ఒక్క నియోజకవర్గంలో వారం రోజులు తిరిగింది. ఉప ఎన్నికల్లో తిరగడమే కాదు, విపరీతమైన డబ్బుల పంపిణీ, దొంగ ఓట్లు వేసుకున్నాడు, బెదిరించుడు, రిగ్గింగు, ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాల చేసి